చీకటి తప్ప మరొకట్లేదు, సృష్టి లేదుగా. మనకు సూర్యచంద్రులు ఉన్న లోకంలో చీకటి తెలుసు, సృష్టిలో చీకటి వేరు, సృష్టి లేనప్పటి చీకటి అది. అలాంటి చీకటి వేళ కూడా వాళ్ళకి ఏ ప్రమాదం లేకుండా కాపాడుతున్నాడు నారాయణుడు. లోకములు నిద్రపోయినా తన వాళ్ళని ఎలా కాపాడుకుంటున్నాడు చూడండి ఇక్కడ. ఆ సమయంలో వారు అనేక రకాల ప్రశ్నలు అడుగుతున్నాడు. మీకు ఏం తోచితే అడగండి, చెప్పండి, సమాధానం చెప్తానంటున్నాడు. ఆ సమయంలో అలాంటి మహాసత్వానికి ఒక్కసారి నమస్కారం చేసుకుంటే ఒక మాటు జల జంతు యూతంబుతో గూడు రకరకాలుగా సంచరిస్తున్న ఆయన కురుగరులు వలుదమీసలు చిరుతోకయు పసిరియొడలు సిరిగల పొడలు నెరిమొగము ఒక్క కొమ్మును మిరుచూపులు గలిగి విభుడు మీనంబయ్యన్, మిరుచూపులు గలిగి విభుడు మీనంబయ్యన్. అలాంటి మత్స్యావతారం ధరించిన స్వామిని ప్రార్థిస్తూ వీళ్ళు అనేక ప్రశ్నలు వేస్తున్నారు. మన ధర్మపరమైనవి, సృష్టిపరమైనవి, తత్వపరమైన ప్రశ్నలు. ఈ ప్రశ్నలన్నిటికీ సమాధానం చెప్తున్న నారాయణుడు. ఇదంతా ఒక సంహిత అయ్యింది. సంహిత అంటే వివిధ విషయములు సమకూర్చే శాస్త్రమునకు సంహిత అని పేరు. ఆ సంహిత పేరు మత్స్య పురాణ సంహిత. అష్టాదశ పురాణాల్లో మత్స్య పురాణం అని చెప్తామే, అది ఇలా తయారైందండి. అంటే మొత్తం ఆ సమయంలో వీళ్ళు బోరు కట్టకుండా మొత్తం కథలు చెప్పాడు ఆయన, జ్ఞానం ఇచ్చాడు. సాక్షాత్ మత్స్యరూపుడే నారాయణుడి ద్వారా తెలుసుకున్నారు. అంతేకాదు మొత్తం ఈ సృష్టి ఏర్పడేటప్పటికల్లా బ్రహ్మదేవుడు మళ్ళీ లేచాడు. లేచిన వెంటనే మళ్ళీ ఆ వేదాలను ఒక్కసారి స్మరణలోకి తెచ్చుకుంటున్నాడు. ఇదివరకు సృష్టిలోవి అంటే మనం తెల్లవారికి మళ్ళీ లేచి నిన్న ఏవి చదువుకున్నామో, ఏవి తెలుసుకున్నామో, ఏది చెయ్యాలనుకున్నామో నాలెడ్జ్ని రికలెక్ట్ చేసుకుంటాం. అలాగా గతకల్పాల్లోని వేద జ్ఞానాన్ని గుర్తు తెచ్చుకోవడానికి ప్రయత్నిస్తున్నాడు సృష్టి చేయడానికి. గుర్తు రావట్లే ఒకటి ఏమైపోయిందని చూస్తున్నాడు. ఆ వేదం అనే తేజస్సుని సోమకుడైన అసురుడు తీసుకుని ఎక్కడ దాచేశాడు అక్కడ. వెంటనే ఈ మత్స్యం వీళ్ళందరినీ సుస్థితిలో పెట్టి లోపలికి ఈదుకుంటూ వెళ్ళి ఆ సోమకాసుని సంహరించి ఆ వేదమును తీసుకొచ్చి బ్రహ్మదేవుడికి ఇచ్చింది ఇక్కడ. అంటే మత్స్యావతారం శాశ్వతమైనటువంటి స్వరూపమే జ్ఞానాన్ని ఋషులకు సత్యవ్రతునికి బోధించింది. తిరిగి వచ్చి బ్రహ్మదేవునికి వేదములు ఇచ్చింది. అందుకే మత్స్యావతారం అనగానే జ్ఞానావతారం, వేదోద్ధారకమైన అవతారం అని స్మరించుకోవాలి. అది ముందు కావాల్సిన జ్ఞానమే కనుక ఆయన ముందు నమస్కారం చేసుకోవాలి మత్స్యావతారాన్ని. కానీ ముందు మత్స్యావతారం జరగలేదు. అయితే ఇప్పుడు మనం ఉన్నటువంటి మన్వంతరంలో ఎవడు మనువై ఉన్నాడో ఆయన ఎవడంటే ఈ సత్యవ్రతుడే తర్వాత వైవస్వత మనువు అయ్యాడు అని చెప్తున్నారు ఇక్కడ. అందుకు ఈ మన్వంతరం వాళ్ళం కనుక వైష్ణవ మన్వంతరం కనుక ఈ వైష్ణవ మనువు పూర్వచరిత్ర సత్యవ్రతుడు కనుక ఆ సత్యవ్రతుని కథతో మనం ప్రారంభించుకుంటూ మత్స్యావతారం అనుకుంటున్నాం. కానీ మత్స్యావతారం మొదలు కాదు. ఏది మొదలని చెప్తానికి ఇంకా ఆద్యావతారం అని చెప్పాలి అంటే వరాహావతారమే మొదలు చెప్పాలి. అదే మొట్టమొదటి భూమిని పైకి తీసుకొచ్చింది కదా. ఇలాంటి దివ్యమైన అవతారం చెప్తూ పురాణ సంహితాం దివ్యాం సాంఖ్యయోగ క్రియావతిం సత్యవ్రతస్య రాజర్షేరాత్మగుహ్యమశేషత, గుహ్యమైన ఆత్మవిద్యా శాస్త్రాన్ని బోధించాడు, పురాణ సంహితను అందించాడు మత్స్యావతారము అని చెప్తూ ఆ మహానుభావుడైన సత్యవ్రతుడు వివస్వతుండన బరిగిన సూర్యునకు శ్రాద్ధదేవుండన జన్మించే. ఆయనే వివస్వాన్ ఆయన సూర్యభగవానుడికి శ్రాద్ధదేవుడు అనే పేరుతో పుట్టాడు ఆయన. ఈ శ్రాద్ధదేవుడు వివస్వాన్ పుత్రుడు కనుక వైవస్వతుడు అని పేరు వచ్చింది. కానీ అసలు పేరేమిటి? శ్రాద్ధదేవుడు. కనుక వైవస్వత మనువు అంటే వివస్వాన్ పుత్రుడు కనుక వైవస్వతుడు. కానీ ఆయనకు పేరు ఉండాలి కదండి. దాశరథి అన్నాం, ఆయనకు పేరుంది కదా, రాముడు అసలు పేరు. దశరథి పుత్రుడు కనుక దాశరథి. అలా వైవస్వతుడు అనే మాట అపత్యార్థంలో వాడుతున్నారు. అపత్యార్థం అంటే సంతానం గురించి చెప్తున్న మాట. అసలు పేరేమిటి? శ్రాద్ధదేవుడు. ఎవరు శ్రద్ధగా వింటారో వారికి మాత్రమే భాగవత ఫలం లభిస్తుంది, కాలక్షేపపు రాయళ్లకు కాదు అని మళ్ళీ చెప్తూ, ఎందుకు సాధన ఎక్కడ వేసిన గొంగళ అక్కడలా ఉందంటే భక్తి శ్రద్ధలు లేకపోవడం వల్లనే. ఇది గ్రహించవలసిన ప్రధానమైన అంశము. అలాంటి శ్రాద్ధదేవుడు వైవస్వత మను అయ్యాడు. అదే వైవస్వత మనమంత్రమని చెప్పబడుతున్నది అని దివ్యమైన చరిత్ర చెప్తి ఆ మత్స్యావతారానికి నమస్కారం చేస్తున్నాడు సుఖయోగీంద్రుడు అత్యద్భుతమైన శ్లోకంతో. ప్రళయ పరిసిధాతు సుప్త శక్తిర్ముఖేభ్య శృతిగణమపనీతం ప్రత్యుపాదాత్తహత్వా దితిజమఖతయజ్ఞో బ్రహ్మ సత్యవ్రతానాం తమహమఖిల హేతుం జింహమీనం నతోస్మి, జింహమీనం నతోస్మి. భాష తెలిస్తే మాత్రం ఎంత అందమైన భావనలు ఉందో చెప్తున్నాడు. ప్రళయ పయసి, ప్రళయకాల జలంలో
ఆ బ్రహ్మదేవుడిని అనుగ్రహించడానికై శృతిగణం అపనీతం ప్రత్యుపాదత్తహత్వ, అపహరించబడిన వేదములు తెచ్చి అనుగ్రహించిన వాడు, అలాగే సత్యవ్రతాదులను కృప చూపించిన వాడు, తం అఖిలహేతుం జింహమీనం. జింహమీనం అంటే కపటపు చేప అని అర్థం. ఇక్కడ ఆయన కపట మీనం, కపట మానుషంలాగా కపట మీన రూపంలో వచ్చినటువంటి నారాయణుడికి నమస్కారము అని నమస్కరించుకుంటూ మత్స్యావతార గాథ ఇంత దివ్యమైనది తెలియజేశాడు.